ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో స్కూల్ హాలిడేస్ ను పొడిగించింది ప్రభుత్వం. హాలిడేస్ 2 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొదట స్కూల్ జూన్ 12న పునఃప్రారంభం కానుండగా జూన్ శుక్రవారం వస్తుంది. ఇక 13న శనివారం, 14 ఆదివారం కావడంతో ఈ 2 రోజుల్లో విద్యార్థులు పాఠశాలలకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే 15వ తేదీని నుంచి ఇక స్కూళ్లు ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా ఇది వర్తిస్తోందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంకా తెలంగాణ విద్యాశాఖ స్కూల్ సెలవును పొడిగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అటు పాఠశాలలకు విద్యా సంస్థలకు ఇచ్చినటువంటి సెలవులను కూడా ప్రభుత్వం పొడిగించింది. సహజంగా జూన్ 12 నుంచి కూడా విద్యా సంస్థలు పునః ప్రారంభం అవుతాయి. అయితే ఎండలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము మరొక 2 రోజుల పాటు కూడా సెలవులు పొడిగించింది. జూన్ 12వ తారీఖున ఓపెన్ చేయాల్సి ఉండగా జూన్ 12 శుక్రవారం అవుతుంది. 13 సెకండ్ సాటర్డే, 14 ఆదివారం అవుతుంది కనుక జూన్ 15వ తారీఖు నుంచి కూడా పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని ఆ ప్రభుత్వం ప్రకటించింది. అది ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలకు కూడా ఇది వర్తిస్తున్నట్టు ఆ ప్రభుత్వం సూచన చేసింది. అందులో భాగంగా జూన్ 15 నుంచి కూడా స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి ఎండల తీవ్రత ఇంకా తెలంగాణలో తగ్గలేదు. వేడిగాలులు, ఉక్కపోతతోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఋతుపవనాలు తెలంగాణకు ఇవాళ తాకినప్పటికీ కూడా ఇంకా చాలా జిల్లాల్లో ఎండల తీవ్రత ఉన్నది. వడగాలుల ప్రభావం కూడా భారీగా ఉన్నటువంటి క్రమం ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం సరైనది కాదు. ఎండ దెబ్బతోటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కనుక ఎట్లాగో అటు సెకండ్ సాటర్డే తర్వాతికి ఆదివారం వస్తుంది కనుక సోమవారం జూన్ 15 నుంచి కూడా ఈ పాఠశాలలు విద్యా సంస్థలు ప్రారంభం అవుతాయని ప్రకటించింది. దీంతో కొంత తల్లిదండ్రులకు అటు విద్యార్థులకు ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. కొంత ప్రైవేటు పాఠశాలలకు పంపించే అటువంటి తల్లిదండ్రులకు కూడా కొంత వెసులుబాటు దొరికే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే అటు పాఠశాలలు ప్రారంభం అవుతే ఆర్థికంగా చాలా ఖర్చు అవుతాయి కనుక పుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ, ఇతర స్కూల్ ఫీజులు కానీ ఉంటాయి కనుక కొంత సర్దుబాటు చేసుకోవడానికి కొంత సమయం కూడా ఉంటుంది కనుక ఇది ఒక రకంగా వారికి ఉపశమనంగా చెప్పుకోవచ్చు. అయితే ఏప్రిల్ 24 నుంచి కూడా అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అటు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, అటు కళాశాలలకు కూడా సెలవులు ప్రకటించినటువంటి ప్రభుత్వం దాదాపు ఎండాకాలం మొత్తం కూడా ఎక్కడ కూడా అనాధికారికంగా కూడా పాఠశాలలు అంటే 10th క్లాస్ విద్యార్థులకు ముందస్తుగా కొన్ని స్కూల్స్ విద్యా సంస్థలు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తే కనుక వాటి మీద కూడా ఈసారి కఠిన నిబంధనలు పెట్టి ఎండాకాలంలో ఏ విద్యా సంస్థను కూడా ఓపెన్ చేయకుండా కఠిన నిబంధనలు పెట్టింది. ఓపెన్ చేసినా కూడా వారి మీద చర్యలు తీసుకుంటామని ప్రకటించినటువంటి క్రమంలో ఎవరు కూడా సాహసం చేయలేదు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని పాఠశాలల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఓన్లీ సిబ్బంది, యాజమాన్యాలు మాత్రమే అక్కడ పాఠశాలల్లో నిర్వహించాయి. దాని తర్వాతకి జూన్ 12న ఓపెన్ కావాల్సినటువంటి పాఠశాలలు మరొక 2 రోజుల తర్వాతకి ఓపెన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా అటు సెకండ్ సాటర్డే, ఆదివారంతో పాటు ఈ ఎండల తీవ్రత తగ్గకపోయినటువంటి క్రమంలోనే సెలవులను పొడిగించినట్లు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం అన్ని పాఠశాలల విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు సంబంధించి ఇంకా వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సర్క్ సంబంధించి ఓటర్ సవరణకు సంబంధించి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులంతా కూడా ఇంకా సర్వే చేస్తున్నారు. మరొక పక్క జనాభా లెక్కలు కూడా ఉపాధ్యాయులు జనాభా లెక్కలు చేస్తున్నటువంటి తరుణంలో కొంత వాళ్ళకు కూడా టైం ఒక 2 రోజులు కనుక సమయం కేటాయిస్తే ఇంకా పూర్తి దశలో ఉన్నాయి కనుక జనాభా లెక్కలకు సంబంధించి దాన్ని కూడా క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎండవేడికి కూడా కొంత విద్యార్థులు స్కూళ్ళకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసం ప్రభుత్వం 15 నుంచి కూడా పాఠశాలల పునఃప్రారంభానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ యాకేష్.